ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 40 దేశాలలో పొదుపు మంత్రం గురించి తెలుసుకుందాం. పశ్చిమాసియా సంక్షోభం సృష్టించిన ఆర్థిక మాంద్యం, అనిశ్చితులను తట్టుకునేందుకు పొదుపు మంత్రాన్ని జపించవలసి వస్తోంది. అయితే ఈ సంక్షోభంతో కుదేలైన చాలా దేశాలు ఇప్పటికే పొదుపు చర్యలు ప్రారంభించాయి. దాదాపు 40కి పైగా దేశాలు నెల రోజులుగా కఠిన పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్కు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఏ దేశాలు ఏమేం చేస్తున్నాయంటే, శ్రీలంక, పెరు, బంగ్లాదేశ్లు పాఠశాల పనిదినాల్ని తగ్గించాయి, రిమోట్ లెర్నింగ్ను పెంచాయి. శ్రీలంకలో బుధవారాలు కార్యాలయాలకు సెలవు. జోర్డాన్, పాకిస్తాన్ల ప్రభుత్వ అధికారులు అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించాయి. విదేశీ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడాన్ని, ప్రభుత్వ భవనాల్లో ఏసీల వినియోగాన్ని జోర్డాన్ తగ్గించింది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, మసీదుల్లో ఏసీలను కనీసం 25 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువకు సెట్ చేయాలని బంగ్లాదేశ్ ఆదేశించింది. కాంబోడియా, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్లలోనూ ఇలాంటి ఆదేశాలే అమలవుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఎవ్రీ లిటిల్ బిట్ హెల్ప్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది స్వచ్ఛందంగా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడాన్ని ప్రోత్సహిస్తోంది. బ్రిటన్లో చిరు వ్యాపారులు ఎలక్ట్రిక్ హీటింగ్కు మారడానికి ఆర్థిక సహాయం పొందే బాయిలర్ ఆఫ్ గ్రేడ్ పథకాన్ని ప్రకటించారు. దక్షిణ కొరియాలో వాహనాలకు సరీ బేస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. శ్రీలంకలో బిల్ బోర్డులపై లైట్లను ఆపేస్తున్నారు. పాకిస్తాన్, ఫిలిప్పీన్లు ప్రభుత్వ అధికారులకు 4 రోజుల పనిదినాన్ని విధించాయి. పాకిస్తాన్లో 4 రోజుల పని ప్లస్ 50% రిమోట్ వర్క్ విధానం అమల్లో ఉంది. ఇండోనేషియాలో ప్రభుత్వ రంగ ఉద్యోగులు శుక్రవారాల్లో ఇంటి నుంచే పనిచేస్తున్నారు. మయన్మార్ బుధవారాల్లో రిమోట్ వర్క్ను తప్పనిసరి చేసింది. వియత్నాం కూడా వ్యాపార సంస్థలు రిమోట్ వర్క్, ఆన్లైన్ సమావేశాలను అవలంబించేలా ప్రోత్సహించింది. ఈరోజు మనం వివిధ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి కారణంగా పాటిస్తున్న పొదుపు ప్రమాణాలు ఏంటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.